కిలోమీటర్ల కొద్దీ క్యూలు, గంటల కొద్దీ పడిగాపులు, దడ పుట్టిస్తున్న నో స్టాక్ బోట్స్, బంకులకు పోటెత్తిన వాహనదారులు. 2-3 రోజులుగా అటు ఏపీలోనూ ఇటు తెలంగాణలోనూ ఇవే సీన్స్ కనిపిస్తున్నాయి. అందరిలో కూడా ఒకటే టెన్షన్, ఎక్కడ పెట్రోల్ డీజిల్ అయిపోతుందోనని. ఫుల్ ట్యాంక్ కొట్టించేస్తే చాలు, పెట్రోల్ బంక్నే కొన్నంత గొప్పగా ఫీల్ అయిపోతున్నారు. అసలు ఈ పరిస్థితి మళ్ళీ ఎందుకు వచ్చింది? నిజంగానే పెట్రోల్ డీజిల్ కొరత కనిపిస్తోందా? దొరుకుతుందో లేదోననే టెన్షన్. అయిపోతే పరిస్థితి ఏమిటనే భయం. ఎందుకైనా మంచిది కొనేద్దామనే లెక్కలు. మొత్తంగా పెట్రోల్ డీజిల్ కష్టాలు మళ్లీ మొదలైపోయాయి. కొన్ని రోజుల కిందటి వరకు హైదరాబాద్కే పరిమితమైన ఈ ప్రాబ్లం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది. ఈసారి ముందుగా ఏపీలో మొదలైంది. అక్కడి పెట్రోల్ బంకుల దగ్గర క్యూలు మొదలయ్యాయి. నో స్టాక్ బోర్డులు కనిపించాయి. పెట్రోల్ షార్టేజ్ అనే మెసేజ్ వైరల్ అయింది. అక్కడ మొదలైన 2-3 రోజుల్లోనే తెలంగాణలోనూ హైదరాబాద్లోనూ సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏ బంకుకు వెళ్ళినా రద్దీ కనిపిస్తుంది. కిలోమీటర్లు క్యూలు, గంటల కొద్దీ పడిగాపులు తప్పడం లేదు. కొన్ని చోట్లయితే నో స్టాక్ బోర్డులు, ఖాళీగా మారిన పెట్రోల్ బంకులే దర్శనమిస్తున్నాయి. అధికారులేమో పెట్రోల్ డీజిల్కు కొరత లేదని చెప్తున్నారు, కానీ జనం మాత్రం వాళ్ళు అలాగే చెబుతారు. పెట్రోల్ దొరక్కపోతే మా పరిస్థితి ఏంటి అనే ఆలోచనలతో బంకులకు పరుగులు పెడుతున్నారు. అవసరం కొద్దీ కొనేవాళ్ల కన్నా పానిక్ కొనుగోళ్లతోనే బంకులు రద్దీగా మారిపోయాయి. ఏపీలో సిచ్యువేషన్ చూస్తే అక్కడ పెట్రోల్ డీజిల్ కష్టాలు తీరడం లేదు. కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు కనిపిస్తుంటే స్టాక్ ఉన్న బంకుల దగ్గర వాహనాలు బారులు తీరుతున్నాయి. కొన్ని చోట్ల బంకులు పూర్తిగా మూతపడ్డాయి. దాంతో అక్కడి దాకా వెళ్లి వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారు వాహనదారులు. ఆంధ్రాలో చాలా చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా డీజిల్ డిమాండ్ ఎక్కువగా ఉంది. స్టాక్ ఉన్న బంకుల దగ్గర ట్రాక్టర్లు, లారీలు క్యూలు కట్టాయి. కొందరైతే డబ్బాలు వెంట తెచ్చుకొని మరీ పెట్రోల్ డీజిల్ తీసుకెళ్తున్నారు. కొన్ని పెట్రోల్ బంకుల నిర్వాహకులు మాత్రం లిమిట్ గానే పెట్రోల్ పోస్తున్నారు. ఈ షార్టేజ్ తో దూర ప్రాంత ప్రయాణికులకు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం 5-6 పెట్రోల్ బంకుల చుట్టూ తిరిగితే తప్ప పెట్రోల్ దొరికే పరిస్థితి లేదు. కొన్నిసార్లు ఎన్ని బంకులు తిరిగినా అవసరమైనంత పెట్రోల్ దొరుకుతుందనే గ్యారంటీ కూడా లేకుండా పోయింది. చాలా నియోజకవర్గాల్లో పెట్రోల్ కష్టాలు వెంటాడుతున్నాయి. కొన్ని పట్టణాల్లో 1-2 బంకుల్లో మాత్రమే స్టాక్ ఉండడంతో అంతా బారులు తీరారు. ఇంధన కొరతతో ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. అయితే అవసరానికి మించి పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేయొద్దని అధికారులు కోరుతున్నారు. తెలంగాణలోనూ దాదాపుగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. చాలా బంకుల దగ్గర భారీ క్యూలు మొదలయ్యాయి. ముఖ్యంగా డీజిల్ స్టాక్ ఉన్న బంకుల దగ్గర రద్దీ ఎక్కువగా ఉంటాయి. అధికారులు మాత్రం పెట్రోల్ డీజిల్ కు కొరత లేదని చెబుతున్నా జనం మాత్రం అవేవి పట్టించుకోవట్లేదు. ఎందుకైనా మంచిదనే ఆలోచనతో కొందరు, స్టాక్ అయిపోతే మళ్ళీ ఎప్పటికి దొరుకుతుందోనన్న భయంతో మరికొందరు పెట్రోల్ బంకులకు పరుగులు తీస్తున్నారు. చాలా మంది వాహనదారులు పశ్చిమాసియాలో యుద్ధం వల్ల ఆయిల్ రాదని భావిస్తున్నారు. ముఖ్యంగా యుద్ధం వల్ల నెలకొన్న ఉద్రిక్తతలతో చమురు సప్లై ఆగిపోతుందని, ఆయిల్ దిగుమతులు నిలిచిపోతాయని జరుగుతున్న ప్రచారాలతో పబ్లిక్ లో పానిక్ మొదలైంది. దాంతో సాధారణంగా బైక్ లో 200 నుంచి 300 పెట్రోల్ పోయించుకునే వాళ్ళంతా ఇప్పుడు కొరత తలెత్తుతుందనే భయంతో అంతా ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నారు. దీనివల్ల బంకుల్లో స్టాక్ ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది. చాలా ఇబ్బంది. ఇప్పుడు ఈ లైన్ మొత్తం రోడ్కుంటే ఆ ట్రాఫిక్ ఏంటో 3 కిలోమీటర్ వరకు పోతుంది. ట్రాఫిక్ కరెక్ట్ కాదు. ఇది గవర్నమెంట్ కూడా కొద్దిగా ఆలోచన చేసి దీనికి ఏదైనా సొల్యూషన్ ఇవ్వాలి. ఎవరో ఫేక్ న్యూస్ చెప్పంగానే జనాలు మొత్తం లైన్లో ఉండిపోతారు. అక్కడి వరకు ట్రాఫిక్ జాము. కార్లలో ఏసీలు ఉంటారు, వాళ్ళకేం కాదు. ఇప్పుడు బండ్ల మేము జాబ్ చేసే వాళ్ళం, మా పరిస్థితి ఏంది? ఒకటే రోజుకి మూలకు పడితే ఎవరిస్తారు పైసలు? అది కరెక్ట్ కాదు. దీనికి ఏదైనా ఒక సొల్యూషన్ చూడాలి గవర్నమెంట్. బేసిక్గా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రోజువారీ డిమాండ్కు తగ్గట్లుగా పెట్రోల్ డీజిల్ సప్లై చేస్తాయి. కానీ ఒక్కసారిగా డిమాండ్ 50% పెరగడంతో ట్యాంకర్లు బంకులకు చేరేలోపే నిల్వలు అయిపోతున్నాయి. ఏపీలో అయితే వందలాది బంకులు తాత్కాలికంగా మూతపడ్డాయి.
విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, విశాఖ లాంటి నగరాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. అధికారులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లోనూ పానిక్ బయింగ్ కనిపిస్తోంది. తెలంగాణ సివిల్ సప్లైస్ అధికారులైతే రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని చెప్తున్నారు. అనవసరంగా బంకులకు వెళ్లొద్దంటున్నారు. నిజానికి పెట్రోల్ సప్లై నిలిచిపోతుందనే వార్తల్లో నిజం లేదు. ఆయిల్ కంపెనీల దగ్గర సరిపడా నిల్వలు ఉన్నాయి. భయంతో అంతా ఫుల్ ట్యాంక్ బాట పట్టడంతో కృత్రిమ కొరత ఏర్పడుతుంది. ఇది ఇతర అత్యవసర వాహనాలకు, దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే వారికి ఇబ్బంది కలుగుతోంది. ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పానిక్ భయంతో పెట్రోల్, డీజిల్ సప్లై చైన్ పై ప్రెజర్ పెరిగింది. అవసరమైన మేరకే ఇంధనాన్ని కొనుగోలు చేస్తే 1-2 రోజుల్లోనే పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఆయిల్ కంపెనీలేమో ఇంధన కొరత లేదంటున్నాయి. అయినా సరే పెట్రోల్ బంకులకు జనాలు మాత్రం క్యూ కట్టేస్తున్నారు. స్టాక్ సప్లైలో బ్రేక్ లేదు, ఆయిల్ సరఫరా దెబ్బతినలేదు. అయినా సరే ఈ పరిస్థితి అసలు ఎందుకు తలెత్తుతోంది? అసలు ఇప్పుడే ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం ఉందా? పబ్లిక్ పానిక్ వల్లే ఇదంతా జరుగుతోందా? ఒక్క నో స్టాక్ బోర్డు మొత్తం తెలుగు రాష్ట్రాల్లో సిచ్యువేషన్ ని మార్చేసింది. అప్పుడప్పుడు అరుదుగా కనిపించే సీన్లని ఇప్పుడు రోజూ చూపిస్తోంది. పెట్రోల్, డీజిల్ దొరకట్లేదనే మాట అగ్గిలా వ్యాపించింది. జనంలో భయం పుట్టించింది. నిజానికి దేశంలో చమురు నిల్వలు అయిపోలేదు, సప్లై చైన్ దెబ్బతినలేదు. మరి ఎందుకింత గందరగోళం తలెత్తింది? దీని వెనుకున్న కారణమేంటి? ఈ జమానాలో అబద్ధం అన్నిటికంటే వేగంగా ట్రావెల్ చేస్తుంది. ఎలాంటి పెట్రోల్, డీజిల్ అవసరం లేకుండానే. ఇందుకు పెట్రోల్ పానిక్ సూపర్ ఎగ్జాంపుల్. ఇంధన కొరత మొదలైందని, పెట్రోల్ బంకుల్లో స్టాక్ అయిపోతుందనే భయాందోళన అందరినీ పెట్రోల్ బంకుల ముందు క్యూ కట్టేలా చేసింది. పబ్లిక్ అంతా పనులు మానుకొని మరీ బంకుల ముందు వాలిపోయారు. ట్యాంక్ ఫుల్ చేయించుకునేందుకు బారులు తీరారు. కొందరైతే బాటిళ్లు, డబ్బాలు, క్యాన్లలోనూ నింపుకొని వెళ్తున్నారు. కానీ ఇదంతా నిజమైన కొరత వల్ల వచ్చిన పరిస్థితి కాదు. ఎక్కడ కొరత వస్తుందోననే తలెత్తిన భయం వల్ల వచ్చిన పరిస్థితులివే. పెట్రోల్ బంకుల్లో స్టాక్ అయిపోతుంది, ఇంకొన్నాళ్ల వరకు పెట్రోల్ దొరకదన్న వదంతులు బాగా సర్క్యులేట్ అయ్యాయి. ఏపీలో పెట్రోల్ దొరకట్లేదనే న్యూస్ పక్కనున్న తెలంగాణలోనూ దడ పుట్టించింది. ఇప్పటికే పశ్చిమాసియా యుద్ధంతో ఆయిల్ సప్లైపై అనిశ్చితి నెలకొందనే న్యూస్ చూసిన జనం నిజంగా పెట్రోల్ కొరత ఉందా లేదా అని పూర్తిగా తెలుసుకోకుండానే పెట్రోల్ బంకులకు క్యూ కట్టేశారు. కొన్ని చోట్ల పెట్రోల్ బంకుల ముందు దర్శనమిచ్చిన నో స్టాక్ బోర్డులు కూడా జనాన్ని మరింత భయంలోకి నెట్టేశాయి. అంతే, దెబ్బకు అంతా బండ్లేసుకొని బంకుల ముందు బారులు తీరారు. అంతే, బంకుల్లో ఉండాల్సిన సాధారణ స్టాక్ ఖాళీ అయిపోయింది. ఇది చైన్ రియాక్షన్ లా మారి లేని పానిక్ ని క్రియేట్ చేసింది. కంగారు పడడం అంతే. జనాలు అన్ని సదుపాయాలు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. పెట్రోల్ కానీ, గ్యాస్ కానీ, డీజిల్ కానీ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. కాకపోతే పుకారు వల్ల జనాలు కంగారు పడిపోయి రేపు దొరకదు అనే ఆలోచనతో కంగారు పడి పట్టుకోవడం అంతే. అన్ని అవైలబుల్ నీట్గానే ఉన్నాయి. ఎంత ఉంది పెట్రోల్? నాకు ఒక 2 లీటర్స్ ఉంటుంది. 2 లీటర్స్ అయినా ముందుగానే ఎందుకు వచ్చారు? ఏమో బంధం నడుపుతున్నారు. ఎవరు చెప్తున్నారు బంధన్? ఏదో అందరూ చెప్తుంటే వచ్చినాము. ఆల్రెడీ ఆ బంకు కూడా క్లోజ్ అయింది. ఆ రోజు చూసిన. ఏమన్నా ఎందుకు క్లోజ్ చేశారని రీజన్ చెప్పండి. రీజన్ అడగలేదండి. అవసరం లేకపోయినా పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేస్తూ ఉండడంతో రోజువారీ డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. పానిక్ వల్ల 50% పైగా కృత్రిమ కొరత పెరిగింది. జనం కూడా పెద్దగా ఆలోచించకుండా, నిజాలని నిర్ధారించుకోకుండా పెట్రోల్ దొరుకుతుందో లేదోననే టెన్షన్తో ఎక్కువగా కొనేస్తున్నారు. దాంతో నిజంగా అవసరం ఉన్న వాళ్లకు దొరకట్లేదని చెబుతున్నారు. పబ్లిక్ అనవసరంగా పానిక్ అవ్వొద్దని పెట్రోల్ బంక్ డీలర్లు చెబుతున్నారు. ఈరోజు సివిల్ సప్లైస్ కమిషనర్ గారు అట్లాగే ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో మా డీలర్ల ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ తరఫున మేము సంఘ నాయకులుగా ఈరోజు జాయింట్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో మాకున్న సమస్యలని కమిషనర్ గారి దృష్టిలో పెట్టాము. ఆయిల్ కంపెనీల ముందు కూడా పెట్టడం జరిగింది.
ఆయిల్ కంపెనీ వాళ్ళని లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో ఏదైతే అమ్మకాలు జరిగినాయో ఆ అమ్మకాలకు ఒక 10% గ్రోత్తో మాకు ఆయిల్ సప్లై చేయమని చెప్పి వారికి చెప్పడం జరిగింది. ఎక్కడైతే డ్రై అవుతున్నాయో ఆ డ్రై అయిన బంకులు కూడా లేకుండా చూడాలని కమిషనర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, దానికి కూడా ఆయిల్ కంపెనీ వాళ్ళు స్పందించి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. భవిష్యత్తులో నాకు తెలిసినంత వరకు ఎక్కడ ఏ అవుట్లెట్ కూడా డ్రై అవ్వకూడదనేది కమిషనర్ గారు చెప్పిన ఉత్తర్వులు. ఇవాళ వినియోగదారులకి రైతులకి ఎక్కడ ఎవరికి ఇబ్బంది జరగకూడదనేది కమిషనర్ గారు చెప్పిన అంశం ఇవాళ. నిజానికి ఆయిల్ సప్లై దెబ్బతినలేదు. పెట్రోల్ నిల్వలు బాగానే ఉన్నాయి. ఇంధన సరఫరాకు అంతరాయం లేదు. ఆయిల్ డిపోల దగ్గర తగినంత పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయి. రిఫైనరీల నుంచి డిపోలకు, అక్కడి నుంచి బంకులకు రావడంలో కొంత ఆలస్యం అవుతుంది అంతే. కానీ సప్లై ఎక్కడా ఆగలేదు. సివిల్ సప్లై అధికారులు కూడా ప్రజలు ఆందోళన చెందొద్దని, బంకుల దగ్గర రద్దీ పెరగడం వల్లే స్టాక్ త్వరగా అయిపోతుందని చెప్తున్నారు. అయినా సరే జనం ఫుల్ ట్యాంకులు చేయించుకోవాలని ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు. ఒక్కసారిగా పెట్రోల్ బంకులపై పడడంతో డిమాండ్ వర్సెస్ సప్లై గ్యాప్ పెరిగి బంకులు ఖాళీ అవుతున్నాయి. పబ్లిక్ కూడా వదంతులు నమ్మి లేనిపోని భయాలకు పోతే బంకుల దగ్గర టైం వేస్ట్ అవడమే కాదు, అనవసరమైన గందరగోళ పరిస్థితులు తలెత్తుతాయి. ఇలాంటి సమయాల్లో అధికారిక ప్రకటనలనే ప్రామాణికంగా తీసుకోవాలి. సరైన సమాచారం ఎంత బలమో తప్పుడు సమాచారం అంతకంటే ప్రమాదకరం. పెట్రోల్, డీజిల్ కొరత మొదలైందనేది కేవలం భ్రమ మాత్రమేనని అధికారులు చెబుతున్నారు. దేశంలో ఇంకొన్నాళ్లకు సరిపడా ఆయిల్ నిల్వలు ఉన్నాయని, ఆందోళన చెందవలసిన పని లేదని చెబుతున్నారు.